కార్యక్రమానికి స్వాగతం. ఒక సామాన్యుడి కారు ఢీ కొట్టి ఒక ప్రాణం పోతే పోలీసులు ఏం చేస్తారు? కారు నడిపింది ఒక ఎంపీ కుమారుడైతే అదే చట్టం అంతే వేగంతో పనిచేస్తుందా? ప్రమాదం జరగడం ఒక విషయం, ప్రమాదం తర్వాత ఏం జరిగింది అనేటువంటిది అసలు విషయం. డ్రైవర్ ఎవరు? పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? కారును ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? అరెస్ట్ ఎందుకు జరిగింది? అసలు జరగలేదా? రాజకీయ ఒత్తిడి ఉందా? చట్ట ప్రకారమే అన్నీ జరిగాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉంటాయి. దేశంలో రాజకీయ నాయకుల పిల్లలు, కుటుంబ సభ్యులు కేసుల్లో చిక్కుకున్న ప్రతిసారి కూడా ప్రజల మనసుల్లో వచ్చే ఒకే సందేహం ఏంటి అని అంటే, చట్టం అందరికీ ఒక్కటేనా, లేక అధికారానికి దగ్గరగా ఉంటే చట్టం దారి మళ్ళుతుందా? పేరు మారుతుంది, పార్టీ మారుతుంది, రాష్ట్రం మారుతుంది, ఘటన మారుతుంది, కానీ ప్రతిసారి ప్రజలు అడిగే ప్రశ్న మాత్రం మారటం లేదు. అది ఏంటి అంటే, ఒక సామాన్యుడికి వర్తించే చట్టం ఒక మంత్రి కుమారుడికి కూడా అలాగే వర్తిస్తుందా అని. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక విషాదకర రోడ్డు ప్రమాదంపై ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న 20 సంవత్సరాల భారతీ ముఖి అనే యువతిని కోట్ల రూపాయల విలువైన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొంది. లగ్జరీ యాక్సిడెంట్. ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం ఏంటంటే, జనసేనకు చెందిన ఒక రాజ్యసభ సభ్యుడి కుమారుడు ఈ యాక్సిడెంట్ చేసింది అనేటువంటిది. మరి బిఎన్ఎస్ సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు అనేటువంటిది సమాచారం. సో ఇప్పుడు అసలు ప్రమాదం జరిగిన తీరుతెన్నులేంటి, దీంట్లో వివరాలేంటి, అసలు నిజాలేంటి, ఇదే వేళ మన చర్చలో పాల్గొంటున్నారు జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారు. అలాగే కొద్దిసేపట్లో మనతో జూమ్ లో జాయిన్ అవుతారు సీదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రి, అలాగే సింగళూరు వెంకటేష్ గారు, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు, ఆయన కూడా హైకోర్టు అడ్వకేట్, సామాజికవేత్త. సార్, సో ఓవరాల్ గా ఒకవైపు కోట్ల రూపాయల లగ్జరీ కార్, మరొక వైపు పొట్టకూటి కోసం, అంటే తన కోసం కూడా కాదు, కుటుంబాన్ని పోషించడం కోసం రాష్ట్రం వచ్చి ఊరు వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి 26 సంవత్సరాల యువతి భోజనం కోసం, అది కూడా ఆహారం తెచ్చుకుందామని ఆ ఇనార్బిట్ మాల్ నుంచి అవతలకి వెళ్ళి ఆ రోడ్డు దాటి వస్తున్నటువంటి సందర్భంలో ఆకలి తీరక ముందే పైలోకాలకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే, ఒక డబ్బున్న యువకుడు, అంటే మామూలుగా మనకి సగటు భాషలో జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో కాకుండా జనరల్గా లోకరీత్యా మాట్లాడుకునే భాష ఏంటంటే, బలిసిన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ యువతిని గుద్దేస్తే ఆవిడ పరిస్థితులు ఆ రకంగా విడిపోయినటువంటి, ఎంత బాధాకరమైనటువంటి అంటే, అక్కడ చెప్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ కేసు పెట్టినటువంటి విషయం కానీ, అంటే ఇక్కడ కేసు ఎలా పెట్టారంటే, సరిగ్గా ఇదే తరహా బైక్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి కుమారుడు, అతను ఒక ప్రమాదానికి ఒక గొర్రెల కాపరిని అడ్డు రావడం చేస్తే ప్రమాదవశాత్తు జరిగింది. అతని మీద మాత్రం భారీ స్థాయిలో చర్చలు పెట్టారు టీవీల్లో, పెద్ద భారీ స్థాయిలో ప్రకటనలు వచ్చినాయి దాని మీద. సరే, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జైల్లో పెట్టారు, వాళ్ళు వెళ్ళారు, బయటకు వచ్చారు, ఇన్ని రోజులైంది కదా. మరి ఇది ఇంత గ్రేవ్ మిస్టేక్ యాక్సిడెంట్ అయితే, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి చూస్తే చాలా అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇది వాళ్ళ జాతీయ స్థాయి మీడియాలో కూడా చాలా సీరియస్ గా చర్చిస్తున్నారు. మనం చర్చించడం కాదు, వాళ్ళు ఇక్కడ చర్చించింది ఏంటంటే, ఒక్కసారి మీరు చెప్పే ముందు ఒకసారి అది విందాం సార్. అర్నాబ్ గోస్వామి షోలో జరిగింది, చూద్దాం. Why did you not arrest him? Why is he not in jail? The MP's son. Okay, let me talk about the procedural part. I know the procedural part. Procedurally, he should have been in jail. Procedurally, the Supreme Court and High Court jurisprudence make it absolutely clear that when you are driving a high-performance vehicle in a busy public area in a manner that you know is likely to cause death, it is not negligence, right? And therefore, it must be evaluated under Section 105. Yes. Under that law, it's culpable homicide. He should have been arrested. Now, you have given him an easy ride and said it's by negligence. That is where the state government is protecting him. Why don't you apply the correct section of the law? So, Arnab, సో ఇక్కడ
ఎస్, ఇది జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఒక తప్పు చేస్తే వాళ్ళకు ఒక రకమైన న్యాయం, అదే సామాన్యుడు అయితే వెంటనే అరెస్టు. పెద్ద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తే లాయర్లు, తర్వాత సెక్షన్లలో చాలా ఉదాసీనంగా వ్యవహరించటం, ఇదంతా జరుగుతుంది. ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే చెప్పక్కర్లా. ఇక్కడ సాక్షాత్తు లింగమనేని రమేష్ అనేటువంటి ఒక జనసేనకి సంబంధించినటువంటి ఎంపీ కుమారుడు, అతను ఎక్కడ ఇది యాక్సిడెంట్ చేసింది కూడా ఇనార్బిట్ మాల్ అంటే హైదరాబాద్ నగరంలో తీవ్రంగా రద్దీ ఉండేటువంటి ప్రాంతంలో, ఆ రద్దీ ఉండేటువంటి ప్రాంతంలో ఇతను చేసినటువంటి యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే కూడా ఏం చేశాడు అతను, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా అతను మెల్లగా జారుకుందామని ట్రై చేశాడు. ఈ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిన వెంటనే తన స్నేహితురాళ్ళు వాళ్ళు మనం ఆ వీడియోస్లో కూడా చూడొచ్చు, ఆ అమ్మాయిని కాపాడటం కోసం తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం ట్రై చేస్తా ఉంటే వేరే వాళ్ళు ఇక ఈ కారు ఇతను తప్పించుకొని వెళ్ళే పరిస్థితి కూడా లేదు. లేకపోతే ఇక అప్పుడు అనివార్య పరిస్థితుల్లో అతని కారులోనే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ రెండు రకాల కాంట్రాడిక్టరీ వార్తలు బయటకు వస్తున్నాయి. కారులో తీసుకెళ్లి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. పోలీసులు వెంటనే అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అతన్ని డిటైన్ చేస్తారు, ప్రశ్నిస్తారు, దానికి సంబంధించినటువంటి చెప్పాలి. తర్వాత అతనికి వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి టెస్టులు కానీ ఇంకా ఏదో ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అవసరమైతే ఆ నార్కోటిక్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్గా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ వెర్షను వెంటనే వాళ్ళకు ఒక అనుకూలమైనటువంటి మీడియాలో రెడీగా ఉంటారు కదా మసిబూసి మారేడుకాయ చేయడానికి. అందులో చెప్తుంది ఏంటంటే ఇతను హాస్పిటల్లో జాయిన్ చేశాడు, నేనే స్వయంగా తీసుకెళ్ళాను కాబట్టి నాకు ఒక మ్యాలఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది లేదు, ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి ఆయన మీద మేము చాలా సానుకూలంగా ఆయన గురించి అంతా కూడా వివరాలు తెలుసుకొని మేము అతని మీద పైగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది అనేటువంటిది కూడా పోలీసులు చెప్పారండి. అది అయితే దాని మీద వస్తుంది, అది అతనికి టెస్ట్ చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ చూద్దాం, అది కూడా చూద్దాం. బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేస్తుంది, వస్తుంది అది. అయితే ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే ప్రమాద సమయంలో ఇక్కడ వీళ్ళు ఏదో సెక్షన్ పెట్టేశాం, ఆయన చాలా పాపం సానుకూలంగా ఆయన విత్ కన్సర్న్తో ఆయన వెళ్ళారు, అందుకని చెప్పని ఆయన మీద సెక్షన్ 106 పెట్టాము అని చెప్తున్నారు. 106 సబ్సెక్షన్ 1 అనేటువంటిది. ఈ రెండింటికి సంబంధించింది కూడా నేను డిఫైన్ చేస్తాను. కాకపోతే ముందు అసలు అక్కడ వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటనేది చూద్దాం. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రజల తరఫున ఒక 7 ప్రశ్నలు మనం ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మధ్యలో ఒక మనిషి ప్రాణం పోయింది, ఒక కుటుంబం కుప్పగూలిపోయింది, ఒక యువతి భవిష్యత్తు బోర్డంత భవిష్యత్తు ఉన్నటువంటి కష్టపడి పనిచేసుకున్నటువంటి యువతి జీవితం పూర్తిగా ఛిద్రం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మన కనీస బాధ్యతగా ఎంక్వైరీ చేసి, ఎంత బాధాకరమైన అంశం ఏంటంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. చట్టానికి నిబద్ధులై పనిచేయాల్సినటువంటి వాళ్ళు అక్కడ పెట్టినటువంటి సెక్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలో 106 సబ్సెక్షన్ 1 సెక్షన్ పెట్టారు. పెట్టి బెయిల్ ఇచ్చేశారు, స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. మరి ఇదే సీదిరి అప్పలరాజు కుమారుడి విషయంలో తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఇరికించారు. దాని మీద మళ్ళీ చెప్తున్నారు డిబేట్స్ డిస్కషన్స్ అన్ని కూడా పెట్టారు. అసలు 105 సెక్షన్ 105 ఎందుకు పెట్టలేదు అనేటువంటి ప్రశ్న ఇవాళ జాతీయ స్థాయి మీడియాలో కూడా చాలా సీరియస్గా చర్చించారు. ఇందా మనం ఒకదానికి సంబంధించింది కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే ప్రమాద సమయంలో, ఎందుకంటే ఇక్కడ 106 సబ్సెక్షన్ 1 మాత్రమే పెట్టాం. అసలు ముందు 106 సబ్సెక్షన్ 1 ఏంటనేది తెలుసుకుందాం. బిఎన్ఎస్ బ్రీఫ్గా చెప్తా. బిఎన్ఎస్ సెక్షన్ 106 సబ్సెక్షన్ 1 ఎందుకు పెట్టారు, సెక్షన్ 105 అనేది ఎందుకు పెట్టలేదు, ఈ రెండు సెక్షన్లకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే అరెస్ట్ నుంచి బెయిల్ వరకు బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 106 సబ్సెక్షన్ 1 అనేది కేసు నమోదు చేయటం వల్ల భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ చెప్తుంది ఏంటంటే ర్యాష్ లేదా నెగ్లిజెంట్ యాక్ట్ ద్వారా
మరొక వ్యక్తి మరణానికి కారణమైతే ఆ చర్య కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. ఆ చర్య కల్పబుల్ హోమిసైడ్ కాకపోయినట్లయితే దిస్ సెక్షన్ విల్ అట్రాక్ట్, ఇది 106 సబ్సెక్షన్ 1 అనేది అట్రాక్ట్ అవుతుంది. అంటే దీనికి మామూలుగా బెయిలబుల్ సెక్షన్, ఇది రుజువు అయితే ఒక 5 ఏళ్ళు శిక్ష, జరిమానా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది కాగ్నిజబుల్ కానీ బెయిలబుల్. ఈ సెక్షన్ ఈయన మీద పెట్టారు. ఏది? ఈ ఎంపీ తనయుడి మీద, లింగమనేని రమేష్ కుమారుడి మీద పెట్టిన విపరీతమైనటువంటి బిజీగా ఉండేటువంటి రోడ్డు మీద ఈయన కారు వెళుతూ ఒక యువతిని గుద్దేసేస్తే చాలా సానుకూలంగా పాపం ఈ సెక్షన్ పెట్టారు. అదే ఒక మారుమూల ప్రాంతంలో ఇందాక చెప్పింది అతను షెపర్డ్ బాయ్, అతన్ని చేస్తే మాత్రం చాలా పెద్ద అసలు రాష్ట్ర స్థాయిలో సిపిఆర్ చేసాడు ఆయన. వెంటనే అతనికి పడిపోయిన తర్వాత గొర్రెలు కాపు. అంటే రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయి, చట్టాలు కూడా ఏ విధంగా మారిపోతాయి అనడానికి లింగమనేని రమేష్ గారు, ఆయన ఎంపీ, చాలా ఆయన ఎంత సామాజిక బాధ్యత అంటే ఆయనకి ఇప్పటికీ కూడా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఆయనదే. అది మనం గతంలో కూడా చెప్పాం, ఎన్జిటి రూల్స్ కి సంబంధించి రివర్ బెడ్ లో ఉంది, రివర్ బెడ్ లో ఉంది. అలా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. దీని మీద పర్యావరణవేత్తలు చాలా మంది గగ్గోలు పెట్టినా, దాని మీద చర్చోపచర్చలు పెట్టినా, వీ డోంట్ కేర్ ది యాక్ట్స్ అన్నటువంటి రీతిలో, చట్టాలు మాకు చుట్టాలైనటువంటి రీతిలోనే వాళ్ళు అక్కడ నివసిస్తున్న ప్రాంతం. సరే, ఆబ్వియస్లీ తండ్రి గారికి చట్టాల మీద గౌరవం లేనప్పుడు కుమారుడికి కూడా ఉండదు అనేది అనుకోవచ్చా మరి ఏంటో తెలియదు. కానీ ఈయన ఏం చేశాడంటే ఒక ర్యాష్గా డ్రైవ్ చేశాడు అనేటువంటిది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ ఇది కల్పబుల్ హోమిసైడ్ కాదు అని చెప్పి అనేటువంటిది వీళ్ళు డిసైడ్ చేసేసి ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. బాగానే ఉంది. మరి 105 సెక్షన్, ఏది? సీదిరి అప్పలరాజు కుమారుడు మీద పెట్టినటువంటి సెక్షన్ చూద్దాం. 105. ఆ 105 అనేది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, బట్ ఇది 106 సబ్సెక్షన్ 1 కంటే కూడా తీవ్రమైనటువంటి అఫెన్సు. అంటే ఏంటి? బాడీలీ ఇంజూర్, మరణానికి దారి తీయగలిగినటువంటి పరిస్థితుల్లో బాడీలీ ఇంజూర్ చేసినట్లయితే ఇది ఇంటెన్షన్తో యాక్ట్ చేసినటువంటి యాక్ట్గానే పరిగణిస్తారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఇక్కడ జైలు శిక్ష ఉంటుంది. అంటే చంపాలనే ఇంటెన్షన్ లేకపోవచ్చు, యాక్సిడెంటే అది. చంపాలనే ఇంటెన్షన్ అంటే మళ్ళీ అది వేరే సెక్షన్ వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఈ పని వల్ల మరణం సంభవించే అవకాశం ఉంది అనేటువంటి ఆ నాలెడ్జ్ ఉండి కూడా కేర్లెస్ గా ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా 105 అనేటువంటి సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అది డెఫినెట్ గా ఇలాంటి కేసుల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇంటెంట్. అక్కడ ఇంటెన్షన్తో కాదు. కానీ ఇలా మనం ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, రద్దీగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా మనం కారు డ్రైవింగ్ చేయకపోతే ప్రమాదం జరుగుతుందనేది తెలుస్తుంది కదా. వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ టెస్ట్ చేస్తారు కదా. అయినా కేర్ నాట్ అన్నట్టుగా చేసినట్లయితే ఇప్పుడు దీన్ని జాతీయ మీడియా లగ్జరీ కిల్లింగ్ అని కూడా వాళ్ళు ఒక దీంట్లో టైటిల్ పెట్టి డిస్కస్ చేస్తున్నారు. సో నేను చేస్తున్న పని అత్యంత ప్రమాదకరం, దీనివల్ల ఎవరో ఒకళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలిసి కూడా ఇది చేసినట్లయితే ఖచ్చితంగా సెక్షన్ 105 అనేటువంటిది ఇక్కడ చేయాలి. ఈయన చాలా ఖరీదైనటువంటి ఆస్టన్ మార్టిన్ కారు, ఇది చాలా వేగంగా వెళ్తా ఉంది అనేటువంటి దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సరే, వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ నేను చెప్తాను. ప్రమాద సమయంలో కారు ఎంత, మీరు 106 సబ్సెక్షన్ 1 పెట్టేశారు కదా, బట్ ఇక్కడ ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏది? ప్రత్యక్ష సాక్షులు చూసిన తర్వాత మాట్లాడింది, ప్రమాద సమయంలో కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుంది, ఏది రద్దీ ప్రాంతంలో, పూర్తి సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది పోలీసుల దగ్గర సురక్షితంగా ఉందా లేదా. మూడో ప్రశ్న, డ్రైవర్కు మద్యం లేదా డ్రగ్స్ పరీక్షలు ప్రాపర్గా నిర్వహించారా లేదా, అక్కడ అదొక పాయింట్. నాలుగో ప్రశ్న,
బిఎన్ఎస్ 106 సబ్సెక్షన్ 1 మాత్రమే ఎందుకు నమోదు చేశారు? ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే ఎందుకు 105 మీరు పెట్టలేదు? నిందితుడు ఒక సాధారణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే నిజాయితీగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పోలీసు ప్రక్రియ ఈ విధంగానే ఉండేదా అని అక్కడ ప్రజలు అడుగుతున్నటువంటి మాట. రాజకీయ నాయకులు ఇంకొకటి, మరి సీదిరి అప్పలరాజు కేసుకు సంబంధించి టీడీపీ వాళ్ళు బ్రహ్మాండమైన స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, వాళ్ళ అనుకూల మీడియా చర్చోపచర్చలు డిబేట్లన్నీ కూడా పెట్టారు. మరి దీని మీద బీజేపీ కానీ, అంటే ఒక సాధారణ యువతి చనిపోయింది, చనిపోతే ఏంటి ర్యాష్ డ్రైవింగ్లు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఈ లగ్జరీ కార్లతో ఎందుకు ఇట్లా జరుగుతున్నాయనే దాని మీద ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళెవ్వరూ కూడా టైట్లు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. అంటే ఏదో ఒక గొడ్డు చచ్చింది గోడవతల పడేయండి అన్నట్టుగా ఒక పేద యువత చనిపోయింది కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇది పెద్ద న్యూస్ కాదు. అదే తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితులు అని చెప్పని ఎవరైనా ఒక యువకుడు మాట్లాడితే వెంటనే అర్ధరాత్రి పూట వచ్చి మరి పోలీసులు అదేదో పెద్ద ఒక సీరియస్గా ఒక నక్సలైట్నో ఇంకొక అంతకంటే ఉగ్రవాదినో తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళిపోతారు. కానీ ఈ కేసులో మాత్రం పాపం చాలా ఉదారంగా ఉదాసీనంగా వ్యవహరించడం మీదే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు.